అందరికీ వెల్కమ్ టు జాను వ్లాగ్స్. మేమైతే ఈరోజు చేపలు తెచ్చుకున్నాము, చేపల ఫ్రై చేస్తున్నాము. చూడండి మేము కలుపుతాము. ఫస్ట్ 2 స్పూన్లంతా కారము, కారంలో చేయి పెడితే అయిపోయింది. 1 స్పూన్ పసుపు, ఇషాన్ బగ్ అంటది. అలాగే సరిపోతుంది ఉప్పు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతా కలుపుకుందాం. మనం ఇప్పుడు చేపకు పట్టియాలి. నూనె వేస్తారా? నిమ్మకాయ పిండేసుకుందాం. నిమ్మకాయ ఇట్లా పిండుకుందాం మనము చేపల ఫ్రైకి. నిషాన్ నిషాన్ ఏం చూస్తున్నానా? ఇట్లా బాగా కలిస్తే అట్లా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు అయిందో లేదా చూద్దాం. సాల్ట్ పనిగా కొంచెం ఆయిల్ వేసుకుందాం, 1 స్పూన్ అంతా. అలాగే కరివేపాకు కూడా, ధనియాల పొడి కూడా వేస్తాము. ధనియాలు మిక్సీకి వేస్తున్నా. ఎందుకు నువ్వు తినవా మమ్మీ? ఇషాన్ ఏం చేస్తున్నారు? మీరు ఏం వంట చేస్తున్నారు? చేప ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై అయినా అక్కడ చూడదానా? ధనియాల పొడి 1 స్పూన్ అంతా, కలుపుకుందాం. ఇప్పుడు చేపని ఇట్లా ముక్కకు అంటించి పెట్టుకుందాము. బాగా ఇట్లా ముక్క తీసుకొని ఇట్లా బాగా అంటించుకోవాలి. చేప అంటించుకొని పెట్టుకుందాం. ఒక అర్ధగంట 10 నిమిషాలు, 10 నిమిషాలు లేకుండా అర్ధగంట పెట్టుకుంటే బాగా దీనికి చేపకు బాగా పట్టుకుంటుంది. మనం ఎంచని అన్నిటికీ ఇలా చేపలకి మసాలా పట్టుకోవాలి. ఒకటి ఇట్లా బాగా ముక్కకు పట్టుకోవాలి. చేపకి మసాలా. ఈషా కారం వేసినావా నువ్వు? అది చేపవి గుడ్లంట. ఆమె గుడ్లు తీసుకుపోండి, బాగుంటుంది. ఈరోజు తిని చూడండి, మళ్ళీ బాగా టేస్ట్ కూడా ఉంటుంది. మళ్ళీ కావాలంటే మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుపోతారా అనింది. గుడ్డుది చేప కడుపులో ఉన్నట్టుంది కదా, అది చేప పిల్ల గుడ్డు. అది గుడ్డు వేయించినాక ఉత్త ఎల్లిపాయ కారం వేయాలంట దానికి. మన పొడి గుడ్లు ఫ్రై అట్లా పెన్న మీద బాగా వేయించినాక అదంతా అదే ఉడిపోతుందంట. పెన్న మీద నూనెలు వేస్తుంటేనే ఉల్లిగడ్డ వేసి పొడిగా అయిపోతుందంట. లాస్ట్ ఎల్లిపాయ కారం దంచి వేయాలంట. ఇప్పుడు తినండి అమ్మా, మళ్ళా సార్ కూడా మీరు తీసుకొని పోతారు చూడండి అని చెప్పి అనిపించింది అమ్మ. మా చిన్న బాబు అయితే చేపని ఆడుకుంటున్నాడు, చేపని తీసుకొని. అయితే మేము చేప అంతా మసాలాలు అంటించి పట్టించినాము. ఇట్లా చేపకు 10 నిమిషాలు బాగా, మాకైతే ఓమేం లేదు, దాంట్లో పెడితే కూడా బాగా
ఫ్రెష్గా ఓవెన్లో బాగా వస్తాయి. ఫ్రై అయ్యి వస్తుంది. ఫ్రై అయ్యి వస్తుంది. ఆయిల్ ఫ్రై అది ఆయిల్ పెట్టి దానికి మసాలా అంటించి కలిపించి మనం ఓవెన్లో పెడితే ఇంకా అట్లా ఉండే చేప అట్లనే వస్తుంది అనమాట. పెన్న మీద చేస్తే అదొక టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం పెన్న మీద చేస్తాం మొత్తం. ఇప్పుడు వేద్దామా, ఇది కూడా లాస్ట్లో వేద్దామా. అదే గుడ్డు. ఇవి తలకాయలు ఇంకా ఫ్రై ఒకటే కాబట్టి అదే పులుసుకి అయితే బాగుంటుంది. అవి ఫ్రైకి బాగుంటుంది. చేపలు వేసుకున్నాము, నూనె వేసుకుంటున్నాము. మేము నానబెట్టి చేపలు ఇప్పుడు ఇంకా పెనం పెట్టుకున్నాము. ఆయిల్ కూడా వేసినాం. పెనం మీద ఆయిల్ కూడా వేడెక్కింది. వేసేస్తా. బాగా ముక్కకు చేపకు అంటుకున్నట్ల బాగా మసాలా వేసి పెట్టినాము. మేము అల్లం వెల్లిపాయ, కరివేపాకు, ధనియాల పొడి, అల్లం, ఇట్లా బాగా 4 నిమిషాలు ఇట్లా పెట్టాలి. ఒక 4 నిమిషాలు ఇట్లా తిప్పేసుకోవాలి మనం పాటలు. ఇట్లా పెట్టి 5 నిమిషాలు మూత పెట్టుకుని మళ్ళీ మనం మూత ఎవరిచ్చిన చేపలు పెద్ద చేపలు అయితే మింగేసి కొడుకేస్తాయి. ఇట్లా పాటలు బాగా వేయించుకోవాలి. 4 నిమిషాలు ఇట్లా, 4 నిమిషాలు ఆ పాటు, 2 పాటలు. బాగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచి కలర్, బంగారు రంగు కలర్ అంటారు. ఇట్లా బాగా వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. క్రిస్పీగా ఉంటుంది బాగా. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఇట్లా కానీ వేయించుకుంటే మంచి ఓపికగా వేయించుకోవాలి. ఈ చేపలు అయితే మనం పెద్ద మంట పెట్టేసినామంటే అంత మసాలా అంతా అడుగు అంటేస్తుంది. మనకి చేపలు అంత లోపల మగ్గదు. ఇట్లా సన్న మంట మీద మగ్గిస్తే మసాలా అంతా బాగా లోపలంతా పట్టి ప్రతి ముక్క మంచిగా టేస్ట్ ఉంటుంది. వాళ్ళమ్మ ఇదే ఫిష్ ఫ్రై అయిపోయింది. వాళ్ళమ్మ ఆనియన్స్ వేసేసుకొని కట్ చేసి, లెమన్ కూడా ఉంది చూడు, నిమ్మకాయ పిండుకొని. ఇప్పుడు వేడిగా ఉంది, టేస్ట్ చేసి ఉండు. చాలా కాలిపోతుంది కానీ కొంచెం వేడి మీద తింటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ ఎట్లా చెప్పు. చాలా టేస్టీగా ఉంది. చేప గుడ్డు చేద్దాంలే ఫ్రై, లాస్ట్కి చేద్దాం. చేప గుడ్డు బాగా సన్న మంట పెట్టేసుకొని కొద్దిసేపు ఇట్లా పైన మూత ముచ్చుకోవాలి. పప్పుచారు బాగుంటుందని పప్పుచారు వేసేసినాము. పప్పుచారు, అన్నము, చేప ఫ్రై అయితే కాంబినేషన్ బాగుంటుంది. ఇదైతే ఎగ్ చేయాలి. కొద్దిగా ఆనియన్స్ వేసి పెన్న మీదనే వేసేస్తాము లాస్ట్కి. రొట్టెన చపాతీ వాటిలోకి అయితే బాగుంటుంది. ఫిష్ ఎగ్ ఫ్రై.
ఎలా అయిందో. మంచిగా రోస్ట్ అయింది చూడండి. చూడండి ఇంకా బాగా రోస్ట్ లాగా ఏం చేసాను, బాగా క్రిస్పీగా ఉంటుంది. ఇంకా చూస్తుంటేనే మీకు అనిపిస్తుంటుంది ఆ క్రిస్పీనెస్. చూడండి ఎంత మంచిగా ఉందో. బాగా అట్లా చిన్నగా చలాకి పెట్టుకొని మనము ఒక పార్ట్ ఇట్లా తిప్పుతా కాలుస్తే మంచిగా ఇట్లా రోస్ట్ లాగా అవుతుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉంది ఇదంతా కూడా. పిల్లలు అయితే బాగా ఇష్టపడి తింటారు ఇట్లా కానీ చేసినామంటే. అసలు చేపలు తినని వాళ్ళు కూడా వేయండి అండి, మసాలా ఇట్లా విడిపోయింది కదా, ఇటుది మనం ఎప్పటికప్పుడు ఇట్లా తీసేస్తూ ఉంటే మనకి చేప కత్తుక్కొని నల్లగా ఉండదు అనమాట, నీట్గా ఉంటుంది చేప. ఒకసారి ఎంచుకునేటప్పుడు అంటే ఒక్కసారి ఇట్లా వేసినామంటే ఈ ఫ్రై ఇట్లా ఈ మసాలా కూడా టేస్ట్ బాగుంటుంది ఉత్త అన్నంలో కలుపుకొని తింటే. ఇంకా కొన్ని వేసేసుకున్నాం ఇప్పుడు. ఇవన్నీ మనం మంచిగా ఒకటొకటి అట్లా వేసుకోవాలి. ఆ కార్న్ పొడి అవన్నీ వేసుకుంటాం కానీ అది వేసుకుంటే అసలు లోపలికైతే మసాలా పోదు, ఇంకా పైన అట్లా విడిపోయి మనకి లోపల మసాలా లేకుండా చప్పగా ఉంటుంది కార్న్ పొడిలు అవన్నీ వేసుకుంటే. ఇట్లా సింపుల్గా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసుకుంటేనే చాలు టేస్ట్గా ఉంటుంది, ఇంకేం అవసరంగా. మా ఇవాళకి ఇట్లా అన్నీ నీట్గా పెట్టేసినాము, చేపలన్నీ ఇట్లా అరేంజ్ చేసినాము. రోస్టెడ్ క్రిస్పీ ఫిష్ ఫ్రై. మేము చేప కూడా వేసి పెట్టుకున్నాము, పప్పు చారు చేసుకున్నాము చేపలకి. పప్పు చారులకి చేప, ఈ చేప తినాలంటే కూడా పిల్లలకు భయం అనిపిస్తుంది కదా, అందుకే తినిపించే. కొత్త పప్పు చారులకు చేప బాగా టేస్ట్ ఉంది. బాగుందండి. ఒక ముద్ద చేపలు వేసింది. చేప పప్పు చారు నేను తింటాను పొద్దున. ముళ్ళు ఉన్నాయమ్మా? అది ముళ్ళు లేవని ఇచ్చింది మనకి. చాలా బాగుంది పప్పు చారు చేప ఫ్రై. ఇప్పుడైతే మేము అన్నం తినేసినాము. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.